నిర్మల్ జిల్లా అంతటా నిన్న సాయంత్రం నుండి కుండపోత వర్షం పడుతోంది. దాంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్ పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సోఫీనగర్, శివాజీ చౌక్, పాత బస్టాండ్, నటరాజ్ నగర్ ఇంకా పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. బంగాల్పేట్ చెరువు తూము డేంజర్ జోన్లోకి వెళ్లడంతో బంగాల్పేట్, రామ్రావు బాగ్, నాయుడు వాడకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు సూచనలు చేస్తూ అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం జిల్లా అంతటికి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిర్మల్లోని కాలనీలన్నీ, చాలా కాలనీలు జలమయమైన పరిస్థితిని చూస్తున్నాం. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. నిన్నటి నుంచి ఒకే రకం కుండపోత వర్షం కురవడంతో నిర్మల్ జిల్లా అయితే నీట మునిగినటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లాలో నిన్న ఒకేసారి 4 గంటల పాటు కుండపోత వర్షం కురవడంతో దాదాపుగా 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా నిన్నటి నుండి కురుస్తున్నటువంటి వర్షంతో జిల్లా కేంద్రంలోని విశ్వనాథపేట కాలనీలో రోడ్లన్నీ తెగిపోయినటువంటి పరిస్థితి. రోడ్లపైకి వరద నీరు రావడంతో రోడ్లన్నీ కూడా వాగులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అదే విధంగా నిర్మల్లో చూసినట్టయితే మంచిర్యాల చౌరస్తా, జిఎన్ఆర్ కాలనీ, డాక్టర్ లైన్, తిరుమల థియేటరు ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగినాయి. అదేవిధంగా సోఫీ నగర్ లో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సారంగపూర్ మండలం జామ్ గ్రామం వద్ద పూర్తిగా రోడ్డు తెగిపోయినటువంటి పరిస్థితి. దీంతో సారంగపూర్, నిర్మల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇంకా సోన్ మండలం మాదాపూర్ వద్ద గల బ్రిడ్జ్ పై నుండి కూడా పొంగి పొందుతుంది వర్షపు నీరు. దీంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. గాంధీనగర్, లెఫ్ట్ పోచంపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వరద నీరు చేరటంతో దాదాపుగా 6 కాలనీలు అయితే నీట మునిగినటువంటి పరిస్థితి. నీట మునిగినటువంటి కాలనీలను ఎప్పటికప్పుడు కలెక్టర్ అభిలాష అభినవ్, అదేవిధంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని అయితే క్షమించారు. పరిస్థితిని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. నీట మునిగినటువంటి ఏదైతే కాలనీలు ఉన్నాయో కాలనీల ప్రజలకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, భారీ వరద కనుక వచ్చినట్టయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా NDRF బృందాలను, అదేవిధంగా గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీలు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. మొత్తంగా ఒక మంచిర్యాల జిల్లా తప్ప మిగతా 3 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు నిర్మల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి శ్రీపద ప్రాజెక్టుతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొమరంభీం ప్రాజెక్టు, స్వర్ణ, బట్టివాగు, గడ్డెన్నవాగు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. సుమారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 40 గేట్లు తెరిచి 5,000 క్యూసెక్ల నీటిని వదిలి గోదావరి దిగువలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవటం దిగువ స్థాయి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 3 జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవడంతో 3 జిల్లాల్లో
ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకైతే హాలిడే ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. మొత్తంగా ఆదిలాబాద్ లో ఉన్నట్టు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల్లో మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో అయితే అత్యధిక వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా నీటిలో మునిగిన పలు కాలనీలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.